ఓకే తమ్ముళ్ళు సైలెన్స్. నీకే చెప్పాను మా గమనం. కొంచెం వెనక్కిరమ్మా, కొంచెం పట్టుకెళ్ళు, కొద్దిగా పట్టుకెళ్ళండి. మీరు వెనక్కెళ్ళండి, మీడియా వాళ్ళకు ప్లేస్ ఇవ్వండి. ఇంకొంచెం వెనక్కెళ్ళండి. తమ్ముడు నీకేమా వాళ్ళు మీరు కొట్టకుండా ఉంటే ఎట్ అవుతుంది? కొంచెం వెనక్కిరా, అందరికీ వస్తాయి. అదే కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళాలండి. చెప్పండి. సైలెన్స్. అందరికీ నమస్కారాలు. దుర్మార్గాన్ని మీరు చూశారు. ఇక్కడ ఎంత భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారంటే టెర్రరిస్టులు కూడా ఈ మాదిరిగా చేయరు. ఈ ప్రాంతంలో ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ దాడులు జరిగాయి. లేకపోతే స్వరాజ్య మూమెంట్తో జరిగిన సంఘటన కాదు ఇది. దీనికి మీరు చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ వెహికల్ ఉందో ఆ వెహికల్ సందీప్ది, కోనేరు సందీప్ది. 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి రాళ్లతో వచ్చి మొత్తం ఆ వెహికల్ అంతా పోసిన తర్వాత తగలబెట్టారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాడులు చేసినట్టన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. మొత్తం 5 కార్లు డ్యామేజ్ చేశారు, 2 స్కూటర్లు డ్యామేజ్ చేశారు. ఇంకో పక్క పార్టీ ఆఫీసులవి కంప్యూటర్లు కానీ, ఫర్నిచర్ కానీ, అద్దాలు కానీ మొత్తం ధ్వంసం చేశారు. అంటే పక్కనే ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే వినపడే, కోతేస్తే వినపడే ముఖ్యమంత్రి నివాసం, ఇక్కడే గవర్నరు. ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి తెగించారో మనమందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారుపేరు, మహనీయులు పుట్టిన జిల్లా. ఇక్కడే పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారు. పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ఆ రోజులోనే ప్రారంభించారు. ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఇది. అదే మరి పిచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే గన్నవరంలో ఎమ్మెల్యే అయినటువంటి చోటిది. ఇలాంటి ప్రదేశంలో రౌడీలు, సైకోలు స్థైర్య విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూసాం చరిత్రలో. ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని, ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పోలీసులు, నాకు అర్థం కావడంలో పోలీసులు వింత చేష్టలు, పనికి మాలిన వేషాలు. ఏమనుకుంటున్నారని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు. మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది. ఇక్కడ ఏదో మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు ఇది. రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ప్రజల కోసం ప్రాణాలైనా సరే ఒడ్డి పోరాడే కార్యకర్తలున్నారు, పార్టీ నాయకత్వం ఉంది. వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల ఆస్తులకు అండగా ఉంటాం, ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఈరోజు మీరు జరిగిన సంఘటన మీరు చూస్తే దొంతు చిన్న ఇంటికి, వాడి ఇంటిపై నేను మాట్లాడి వచ్చాను. ఒక వెనుకబడిన వర్గం గొప్పగా మాట్లాడుతున్నారు. ఎవడు నీకు ఆ ధైర్యం ఇచ్చాడని అడుగుతున్న ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి దొంతు చిన్న ఇంటి పైన దాడి చేయడం, రౌడీలు దాడి చేయడం ఎంత నీచం అని అడుగుతున్నా. కావాలంటే లగ్నం పెడదాం, మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి, నేను కూడా వస్తా. ఇక్కడ దొంగ దెబ్బ తీయొద్దండి, దొంగ అట్లాడొద్దండి, పోలీసులు వదిలిపెట్టి రండి.
ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ మర్యాదగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా, నా దగ్గర సమాధానం